మన టీజర్ రిలీజ్ అయింది చిరంజీవ, మంచి బజ్ వచ్చింది. అండ్ అలాగే November 7th సినిమా రిలీజ్ ఉంది. యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయి యాంకర్ కూడా అన్ని చేస్తాను. అంటే ఎవరు ఫీమేల్ యాంకర్ ని పెడదాం అనుకున్నాము. ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో కానీ అంబులెన్స్ నడిపారు అన్న. అవును, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే. నేను చిన్నప్పటి నుంచి సార్ డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్. మీ యాక్టింగ్ మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ యాక్షన్ గురించి చెప్పాయి. టైటిల్, లోగో 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి మీరు పక్క కూర్చున్నప్పుడు నర్వస్ ఉంది సార్ యాక్చువల్గా. కాదు, ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్మెంట్ అయింది. నేనే మెయిన్ మీరే విలన్ అన్న, మెయిన్ విలన్ మీరే. ఎవడక్క చెప్పలేదు అన్న, మర్చిపోయారా మీరు? తర్వాత 2 కదలేదు. కానీ యాక్చువల్లీ గుర్తుంటాయి, నచ్చినవి గుర్తుంటాయి. రాజా గారు, రాజ్ తరుణ్ గారు, మన టీజర్ రిలీజ్ అయింది చిరంజీవ, మంచి బజ్ వచ్చింది. అండ్ అలాగే November 7th సినిమా రిలీజ్ ఉంది. మీరు టీజర్ చూసి మీకు అంటే ఏంటి ఇప్పుడు యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయి యాంకర్ కూడా అన్ని చేస్తాను. అంటే ఆల్ ఇన్ వన్ ఫీమేల్ యాంకర్ ని పెడదాం అనుకున్నాము. ఫీమేల్స్ కంటే నువ్వు అందంగా ఉన్నావు బాబోయ్, అంత లేదు. అంటే నేను ఫీమేల్ లాగా చూసారా సార్ ఎప్పుడు కూడా. మెయిల్ అయితే కొద్దిగా మెయిల్ చేస్తారని చెప్పి మనమే ఉన్నాం. ఎవ్వడు పట్టించుకోలేదు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న? అంటే నా గురించి గొప్పగా చెప్పమని, సినిమా గురించి మీరు ఎలాగో చెప్పరు నాకు తెలుసు. మీ ఐడియా బాగుండింది, డిఫరెంట్ గా ఉంది. కథ చెప్పినప్పుడు అనిపించింది. ఇంతవరకు ఆ కాన్సెప్ట్ లో రాలేదు కదా. తన లైఫ్ ఇంకా ఎంతకాలం ఉందన్నదే హీరోకి కనిపించడం అనేది కొత్త కాన్సెప్ట్. సినిమా కూడా బాగా డీల్ చేశారు అన్న దగ్గర. ఈ సినిమా డీల్ చేశాను అంటే రీజన్ ఏంటంటే 24 గ్రాఫ్ట్స్ తో పాటు 25th గ్రాఫ్ట్ కూడా డీల్ చేశారు. వద్దు ఆయన అడగొద్దు అన్నారు, మళ్ళీ నాకు గెలక్క అంటే ఏంటి సార్? వద్దు రాజు గారు, ఎందుకండి ఆయనకి అర్థమైంది సార్. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు పెద్దగా గొప్పగా ఎప్పుడే పేరు రాలేదు. తిరుగుతున్నా అన్ని సినిమాలు. జబర్దస్త్ వల్ల గడ్డం నవీన్ బయటపడ్డాడు. అక్కడ అదిరేపైన బయటికి తీసుకొచ్చాడు గడ్డం నవీన్ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా అంతే, నేను మిమ్మల్ని తీసుకురావడం తప్ప మీరు ఎవరు నన్ను తీసుకురావడానికి లేదన్న. ఈ సినిమా ప్రమోషన్లో మొత్తం నా భుజస్కంధాలపై మోసుకెళ్తే వెళ్తున్నాను నేను. మీరు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఇచ్చిన సీన్ లో చెబితే బాగానే ఉంటుంది. దాని ఇందాక మెయిల్ చేస్తారు. ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో చేయడం చాలా రోజుల తర్వాత, ఇయర్స్. రాజా గారితో చేశాను కిరీటి. కరెక్ట్ చెప్పాలో నేను రాజు గారు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను సినిమా చేస్తాను, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. హౌ వాజ్ ఇట్? చాలా అంటే ఎన్నిసార్లు చేయమంటా ఒకటో షార్ట్ దగ్గర నుంచి సార్ ఇంకొకసారి చేయండి అన్నం పెడతాను మీకు. ఎలా ఉంది ట్రాన్సిషన్, ఎలా ఉంది ఇప్పుడు అర్థమైందా డైరెక్టర్ల బాధ? 100%. నేను ఎందుకంటే అంటారు కదా డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. చాలా మేనేజ్ బాగా చేసి 23 సంవత్సరాలు చేసిన యాక్టింగ్లో ఎప్పుడూ ఇంత కష్టపడ్డది లేదు. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా అంటే అన్ని పనులు అన్ని దాని మీద. అంటే డైరెక్టర్ అంటే అసలు 24 క్రాఫ్ట్స్ ని అందరినీ డీల్ చేయాలి కదా. ప్లస్ టైమింగ్ ఉంటుంది. ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలంటాడు, డేట్స్ లేవంటారు, అది అంటే చాలా ఉంటాయి. డైరెక్టర్ అంటే అసలు అంత ఈజీ. అది కాక ఏంటంటే మొత్తం బ్లాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ కు క్రియేటివిటీ ఉంటుంది. మీరు ఇన్ని రోజులకి ఎందుకు ఆగారు కదా సార్ డైరెక్షన్ కోసం? ఆహా ఇప్పుడు వస్తుంది అందులో చేయాలని మీరు ఆగినట్టు అనిపిస్తుంది నాకు. మీకు అనిపించింది? ఇది కూడా కట్టే. చిరంజీవి గురించి మనం సినిమా మాట్లాడుకున్నాం, కానీ చాలామందికి ఏంటంటే చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవ అట్లా అనిపిస్తుంది. మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు
ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? మన కథకి చిరంజీవి చాలా రాజు గారు మీకు నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఇంకుంటే కామెడీ కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. మన షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలేదు, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. నీ సంగతి నాకు తెలిసిన డైరెక్టర్ కాబట్టి. కానీ ఒకటే ఏంటంటే ఆ అంబులెన్స్, ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగా అవ్వాలి, వెనకాల అంబులెన్స్ ఇంకా కావాలా? అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటుంది. ఇందులో పర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతారు. కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే నాకు ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, ఐ బిలీవ్. నేను నమ్ముతాను. కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. కాదు, ఈయన ఏదో ప్రిపేర్ అయ్యారు చెప్పండి. మీరు పక్కన కూర్చున్నప్పుడు నర్వస్ సార్ యాక్చువల్గా. నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతే లేదు.